అప్పు తీసుకొని తీర్చడం లేదంటూ మచిలీపట్నం డిప్యూటీ మేయర్ శీలం భారతి ఇంటిని బాధితులు చుట్టుముట్టారు. డిప్యూటీ మేయర్ భర్త శీలం బాబ్జీ తమ దగ్గర లక్షల్లో అప్పు తీసుకొని చెల్లించడం లేదని ఆరోపించారు. అర్ధరాత్రి డిప్యూటీ మేయర్ ఇంటిని బాధితులు చుట్టుముట్టారు. అప్పిచ్చిన బాధితులు గూడూరు మండలం కోకనారాయణపాలెంకు చెందిన పలువురితో పాటు నగరానికి చెందిన వారి బంధువులు కూడా బాబ్జీ ఇంటి ముందు ఆందోళన చేశారు. అనంతరం ఇంటిలోకి చొచ్చుకు వెళ్లడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పలువురు మహిళలు డిప్యూటీ మేయర్తో వాగ్వాదానికి దిగారు. బాధితులు బాబ్జీ వర్గీయులు పరస్పరం దాడికి దిగడంతో చిలకలపూడి పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడున్న వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. డబ్బులు 15-20 లక్షలు తీసుకున్నారు. ఇంట్లో గుమాస్తాలు పంపించి సొంత సెక్యూరిటీ అవన్నీ ఇచ్చి మేము ఇంట్రెస్ట్ 10 లక్షలు చెప్పేసి శ్రీరాబాబు గుమస్తాలు సతీష్ పెద్దబాబు అందరు డబ్బులు బాబు వాళ్ళ తమ్ముడు మొత్తం 10 తీసుకుని 6 సంవత్సరాలకి 2019 6 సంవత్సరాలకి ఇచ్చేస్తారు. మా నాన్నగారు 20,000 దాకా చనిపోయారు. హాస్పిటల్కి వెళ్ళాలంటే 20,000 లేవు డాడీ అంటే పెన్షన్ చనిపోయారు. 500 హాస్పిటల్ అంటే డబ్బులు లేదు పొత్తు చూస్తా అంటే చనిపోయారు. చనిపోయే 10 సార్లు కూడా బాబుకి ఫోన్ చేస్తాను ఎక్కడ నేను చెప్పానన్నా నా పిల్లల మీద నేనే వాడుకున్నానని కొట్టారు. నేను వేరే వాళ్ళకి ఆయన వడ్డీ తిప్పమన్నాడు, వేరే వాళ్ళకి వడ్డీ తిప్పుతున్నారని వేరే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చెక్కులు నోట్లు తీసుకెళ్లి ఇచ్చి డబ్బులు తెచ్చాను. ఆయన పర్సన్ ఎవరైనా అడగలేదు, నేను పర్సన్ పలానా చెప్పలేదు. 10 లక్షలు అన్న 60,000 80,000 ₹1,00,000 2 లక్షలు అలా చెప్పని తీసుకొచ్చాను 3-4 నెలల్లో. అసలు తీసుకున్నట్టు కానీ బాబ్జీ గారికి తెలియదు, నేను తీసుకొచ్చి బాబ్జీ గారికి ఇవ్వడం కానీ అలాంటివి ఏం జరగలేదు. అసలు ఏం సంబంధం లేదు. 2 సంవత్సరాల తర్వాత ఆయన నేను ఇంట్రెస్ట్ కట్టట్లేదని మా ఇంటి చుట్టూ తిరుగుతుంటే అప్పుడు బాబ్జీ గారి దగ్గరికి వచ్చి విషయం చెప్పారు. పేరు చెప్పలేదు అన్నమాట. అసలు పేరు చెప్పలేదు. నేను తీసుకునేటప్పుడు కూడా వేరే వాళ్ళు చెప్పులు నోట్లు ఇచ్చే తీసుకున్నాను. నేను తీసుకున్నాను, వాళ్ళకి తెలిసింది, అల్లరైంది. తర్వాత మా ఇంటికి వచ్చారు, నన్ను డబ్బులు కట్టమన్నారు. ఏమని చెప్పాను. తర్వాత నేను వేరే సిచ్యువేషన్ లో ఉన్నాను, అప్పుడు కూడా కట్టమన్నారు. ఈ మధ్య కూడా అడగడం మొదలెట్టారు. ఇప్పటి వరకు కూడా నన్ను ముందు తీసుకున్నావా, నువ్వే వాడుకున్నావు, నన్ను అడగలేదు. ఒకసారి అడిగారు, నేను వేరే వాళ్ళకి తీసుకున్నాను, నేనే వేరే వాళ్ళకి ఇచ్చాను. అతను